మీరు గూడా మీ చిన్నప్పుడు ఇలానే చేసున్నారా అండి? ఇలా నడుముకి క్యాన్ గట్టుకొని బావిలో దూకడము. పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితే మాక్సిమం చాలామంది ఇలానే స్విమ్ నేర్చుకొనుంటారు. ఇప్పుడు ఏమంటే అందరూ స్విమ్మింగ్ పూల్‌కెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు గానీ, మా పిల్లలు జూడండి పల్లెటూరుకెళ్ళి ఎంత బాగా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారో. అలా నడుముకి ఒక క్యాన్ కట్టుకొని ఊళ్ళో పిల్లలందరూ ఉంటారండి అక్కడ స్విమ్ చేసుకుంటా. ఇలా రాని చిన్న పిల్లలు, స్విమ్మింగ్ చేయలేని పిల్లలకైతే అలా నడుముకు క్యాన్ కడతారు. ఆ క్యాన్ ఉండడం వల్ల వాళ్ళు మునిగిపోరు గదా! అందుకని జెప్పేసి అలా మా బాబు చూపిస్తున్నట్టు కాళ్ళు, చేతులు అల్లాడించుకుంటా తిరగాలండి అంతేను. ఇంకా అందరూ దూకారు. నెక్స్ట్ ముగ్గురు పైకొచ్చారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అని జెప్పేసి ఫస్ట్ మా కౌటే ఎళ్తున్నాడు. నెక్స్ట్ మా కన్ని, తర్వాత మా బాబు ఎళ్తాడండి. ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు బావిలో. సో, భయమైతే ఏముండదు. చాలామంది ఉన్నారు గాబట్టి వీళ్ళకైతే. అందుకని జెప్పేసి బాగా ధైర్యంగా దూకుతున్నారు. చూడండి ఎంత పైనుండి దూకుతున్నారో. బావైతే చాలా పెద్ద బావి. బట్ వీళ్ళకు ఈ లాస్ట్ ఇయర్ గూడా ఎళ్ళిన్నారు ఇలానే వాళ్ళు బావిలో స్విమ్ జేయడానికని. మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఉంటది. అక్కడికెళ్ళినప్పుడంతా ఎళ్తా ఉంటారు బావిలోకి స్నానానికి. ఇలా ఎంతసేపు క్యాన్‌లు కట్టుకొని చేయడమేనా అని జెప్పేసి మళ్ళీ లాస్ట్‌కైతే మా వాళ్ళు క్యాన్‌లు తీసేసి మరీ స్విమ్ జేసినారండి చేయడం అయితేను. కానీ వాళ్ళకైతే ఇంకా రాదండి. ఈ రాదు కాబట్టి వాళ్ళు క్యాన్‌లు కట్టుకున్నారు. కానీ స్విమ్మింగ్ పూల్‌లో కంటే ఇలా బావిల్లో, చెరువుల్లో ఇలా చేపిస్తే వాళ్ళకి భయం అనేది ఉండదు. స్విమ్మింగ్ పూల్‌లో నీళ్ళు కొన్నే ఉంటాయి గదా! అని జెప్పేసి వాళ్ళకు తెలిసిపోతుంది గదా! చేయడానికి కొంచెం కష్టంగా ఉంటది వాళ్ళకి. ఇలా అయితే చేయకపోతే మనం మునిగిపోతామేమో అన్న భయంతో అన్నా చేస్తారు. ఎందుకంటే కోచ్ ఎంత చెప్పినా ఇనరు. ఎందుకంటే ఈవినింగ్ మా మా కౌటు అయితే ఈవినింగ్ 5:30 కల్లా స్విమ్మింగ్‌కి కూడా ఎళ్ళడమేమో. కానీ ఇంగా పూర్తిగా అయితే స్విమ్మింగ్ నేర్చుకోలేదు వాడు. ఏందో వీళ్ళు ఎళ్తారు, వస్తారండి స్విమ్మింగ్‌కి అంతే ఇంగా నేర్చుకోలేదు.